ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో 12 కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి పురుగుల మందు ప్రాణాంతకం అని తెలిసినా కొనుగోలు చేశాడని సుప్రీంకోర్టు పేర్కొంది. పురుగుల మందు తాగి నటి ప్రత్యూషను పురుగొల్పాడు. సిద్ధార్థ్ రెడ్డి దోషిత్వం పూర్తిగా రుజువైందని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రత్యూషను గొంతు నులిమి హత్య చేశారని, నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నటి ప్రత్యూషపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రుజువు కాలేదని వెల్లడించింది. ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో 12 కీలక అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి పురుగుల మందు ప్రాణాంతకం అని తెలిసినా కొనుగోలు చేశాడని సుప్రీంకోర్టు పేర్కొంది. పురుగుల మందు తాగి నటి ప్రత్యూషను పురుగొల్పాడు. ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి. అయితే అతని దోషిత్వం పూర్తిగా రుజువైందని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రత్యూషను గొంతు నిలిమి హత్య చేశారని, నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నటి ప్రత్యూషపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రుజువు కాలేదని వెల్లడించింది. ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో 12 కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి పురుగుల మందు ప్రాణాంతకం అని తెలిసినా కొనుగోలు చేశాడని సుప్రీంకోర్టు పేర్కొంది. పురుగుల మందు తాగి నటి ప్రత్యూషను పురుగొల్పాడు. సిద్ధార్థ్ రెడ్డి దోషిత్వం పూర్తిగా రుజువైందని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రత్యూషను గొంతు నులిమి హత్య చేశారని, నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నటి ప్రత్యూషపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రుజువు కాలేదని వెల్లడించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. దాదాపు 24 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి సుదీర్ఘమైన కేసుగానే మనం ప్రత్యూష కేసుని చూడాలి. ఎట్టకేలకు నిన్న సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ అఫీషియల్గా స్వతంత్ర టీవీకి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అనేది వచ్చింది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ అంశాలని ఆర్డర్ కాపీలో కోర్టు ప్రస్తావించింది. ఎందుకంటే నిన్న మనం చూసాం, సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నటువంటి సమయంలోనే ప్రత్యూషకు సంబంధించినటువంటి తల్లి అనేక కీలకమైనటువంటి అంశాలను ఆమె లేవనెత్తారు. అనేక ఆరోపణలు కూడా చేశారు. గతంలో ఆమె పైన బాడీ పైన చాలా వరకు కూడా దెబ్బలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని చెప్పుకోలేని ప్లేసెస్లో కూడా రక్కేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. దాంతోపాటు గొంతు నిలుము చంపినట్టు కూడా చాలా క్లియర్ ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి ఎవరైతే సిబిఐ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ సాక్ష్యాలు తారుమారు చేశారు అనే దీనిపైన పూర్తి స్థాయిలో వాస్తవాలన్నీ దాచిపెట్టారంటూ కూడా ఆమె తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డి అసలైన నిందితుడు. ఆయనకి 2 ఏళ్ళు కాదు ఇంకా ఎక్కువ ఏళ్ల పాటు అతనికి శిక్ష విధించాలంటూ కూడా నిన్న అభ్యర్థించిన నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలనే ఈ యొక్క ఆర్డర్ కాపీలో పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే
కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఛార్జ్ షీట్ ద్వారా కానీ అలాగే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలను కాస్త ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ 60 పేజీలకు సంబంధించినటువంటి దీంట్లో చాలా 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 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, సిద్ధార్థ రెడ్డికి పురుగుల మందు ప్రాణాంతకమని తెలిసినా కూడా ప్రత్యూషని కావాలనే ఆత్మహత్యకి పురుగొల్పాడు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ ఆత్మహత్య చేసుకోకముందు జరిగినటువంటి అంశాలపైన ఎవరికి పెద్దగా ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే ప్రత్యూషకు సంబంధించినటువంటి మదరు చాలా క్లియర్గా చెప్పింది, ప్రత్యూష పైన అత్యాచారం జరిగింది, చాలామంది గ్యాంగ్ రేప్ చేశారనేది కూడా ఆమె ఆరోపణలు చేసిన నేపథ్యంలో కోర్టు మాత్రం ఈ అంశాలని చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి మెడికల్ రిపోర్ట్లో కూడా సాక్షులు వాంగ్మూలం ప్రకారం ఆమె విషం తీసుకుని చనిపోయినట్లు మాత్రమే ఆ కోర్టు చెప్పింది. దాంతోపాటు ఈ సిద్ధార్థ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా లైంగిక దాడి చేసినట్లుగా రుజువు కాలేదంటూ కూడా కోర్టు దీంట్లో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత కేసు విచారణ చాలా కాలం జరిగిన తర్వాత ప్రత్యూషపై మర్డర్ కానీ అత్యాచారం జరిగిందనే ఆరోపణలు పరిగణనలోకి తీసుకోవడం అనేది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే దాదాపు 24 సంవత్సరాలు ఎక్కడ ఎవిడెన్స్ ఇవన్నీ పునః విచారణ చేసే కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఎప్పుడైతే ప్రత్యూష చనిపోయినప్పుడు ఆమె పైన అప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కీలకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ వాటి దృష్టిలో పెట్టుకున్నా కూడా దాంట్లో ఎటువంటి అత్యాచారం జరగలేదనేసి కూడా కోర్టు ప్రస్తావన చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కేసు నివేదికను సమర్పించక ముందే అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్ళింది, దాని పర్యవసనాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా ఇంపార్టెంట్ వార్తలతో బయటకు వచ్చేయడం, స్పెక్యులేషన్స్ అంతా పెరిగిపోవడం వల్ల చాలా వరకు ఆధారాలతో చెరిపే విధంగా లేకపోతే పక్కదారి పట్టే విధంగా ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా నడిచిందనేసి కూడా కోర్టు అభిప్రాయపడినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి 34వ వ్యక్తి వాంగ్మూలం అనేది విశ్వసనీయంగా ఉంది, అది తీర్పులో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఎవరైతే సాక్ష్యం చెప్పినటువంటి 34వ వ్యక్తి ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా ఆథెంటికేషన్ సంబంధించిన వాంగ్మూలం ఇచ్చినట్టుగా కోర్టు చెప్పింది. దాన్ని మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్తున్నారు. దాంతోపాటు పరిస్థితుల ప్రభావం సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి, అందుకే అతనికి మేము శిక్షను ఖరారు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కూల్ డ్రింక్లో ఏదో కలిపామని అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను తిరస్కరించింది న్యాయస్థానం. సో ఏదేదో కలిపేశారు, మొత్తం మంది కలిపారనేది లేకపోతే విషయం కలిపారనేది చాలా వరకు కూడా ఉంది కాబట్టి వాటినంతా కూడా తిరస్కరించినట్టుగా తెలిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన నోవాక్రాన్ అనే పురుగుల మందును సిద్ధార్థ రెడ్డి కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది కాబట్టి ఇది ఆత్మహత్యకి ఖచ్చితంగా ప్రేరేపించడమే అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. చెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని స్పష్టం చేసింది. ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా అప్పట్లో శిక్షను ఖరారు చేసిన నేపథ్యంలో దీనికి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషను వీళ్ళందరూ చెప్పినటువంటి అన్ని పరిగణలు తీసుకున్న తర్వాత ఈ కేసు పూర్తిగా డిఫరెంట్గానే కనపడుతుంది అనేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. మరొక అత్యంత కీలకమైనటువంటి అంశము 12వ పాయింట్. ఎందుకంటే దాదాపు 60 పేజీలు ఉంది కాబట్టి ఈ 60 పేజీల్లోనే అన్నీ మనం ఇప్పుడు అన్ని చదవలేము నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో ఒకరు చనిపోయి మరొకరు బతికితే చట్ట ప్రకారం బతికున్న వ్యక్తి మరణానికి బాధ్యుడవుతాడు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ రెడ్డిని కోర్టు మేము దోషిగా ఎంచాము. ఆల్రెడీ ప్రత్యూష కానీ సిద్ధార్థ రెడ్డి కానీ ఇద్దరు పురుగుల మందు కానీ తాగడానికి వారు ప్రయత్నించాడు. తాగినప్పుడు ప్రత్యూష మాత్రమే హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది, అతను మాత్రం డిశ్చార్జ్ అయిపోయాడు. సో దాని వెనకన్న కారణాలంతా కూడా చెప్పలేదు. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ సీన్లో ఉన్నప్పుడు ఇతను మాత్రమే బతుకున్నప్పుడు ఖచ్చితంగా అది మర్డర్ కిందకి వస్తుంది, అతను చంపడానికి ప్రయత్నించాడు అనేది మేము పరిగణలో తీసుకెళ్తాం. కంపల్సరీ అతను నిందితుడిగానే చేయాలి. ఎందుకంటే మరొక వ్యక్తి చనిపోవడానికి సిద్ధార్థ రెడ్డి కారణం కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మేము ఈ యొక్క నిర్ణయం చెప్పామనేసి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ కాపీని ఆధారం చేసుకొని ప్రత్యూష సంబంధించిన తల్లి ఆమె మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినటువంటి నేపథ్యంలో అది సరిపోదు, అతనికి జీవితకాల శిక్ష ఉండాలి, లేకపోతే మరణ శిక్ష అయినా
వేయాలి. ఈ కేసు చాలా వరకు కూడా హై ప్రొఫైల్ కేసుగా మొదటి నుంచి ఉంది. గతంలో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని అందరినీ కూడా మళ్ళీ విచారణ చేయాలి. వాళ్ళందరూ చాలా వరకు ఇప్పుడు విదేశాలకి వెళ్ళిపోయారు. సిద్ధార్థ రెడ్డి లాస్ట్లో వచ్చినటువంటి వ్యక్తి అంటే అనేక పాయింట్లు ఆమె నిన్న వరకు లేవనెత్తింది. ఆమెకు సంబంధించిన ఆమె కూతురికి చెందినటువంటి అన్యాయం పైన కూడా అనేక రకాలు కూడా అని చెప్తోంది. కాబట్టి ఆమె మరి పిటిషన్ వేసింది. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలనలోకి తీసుకొని విచారణ చేస్తారా లేదా లేకపోతే ఇదే తుది తీర్పుగా ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు పూర్తిసారి చెప్పేసింది. ఎందుకంటే గతంలోనే 2011లో హైకోర్టు 5 సంవత్సరాల పాటు సిద్ధార్థ రెడ్డికి శిక్ష విధించింది. దాన్ని సవాల్ చేశాడు సిద్ధార్థ రెడ్డి. దాన్ని హైకోర్టు 2.5 సంవత్సరంగా చేసింది. దాన్ని ఈ యొక్క నిర్ణయాన్ని ప్రత్యూష తల్లి కూడా సవాల్ చేసింది. ఎట్లా అవుతుంది, అతను చేసిన నేరం ఉంది, సాక్ష్యాధారాలు ఉన్నాయనేసి కూడా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో, అనుమానాలు కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో హైకోర్టు 2.5 సంవత్సరం ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేసిన తర్వాత సిద్ధార్థ రెడ్డి కూడా పిటిషన్ వేశారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ విచారణ చేసి ఇవంతా ఈ రిపోర్ట్, ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కానీ అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది తీర్పు ఇచ్చింది. కాబట్టి దోషిగానే సిద్ధార్థ రెడ్డిని తేల్చింది. కాకపోతే అత్యాచారం చేయలేదు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. రాణా ప్రతాప్, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ 12 అంశాలను కనుక మనం చూస్తే, మీరు ఇందాక చెప్పినట్టు లాస్ట్ పాయింట్, ఇద్దరు వ్యక్తులు ఇలా సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఒక్కరు బ్రతుకున్నా సరే ఆ బ్రతుకున్న వ్యక్తి కారణం అవుతాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి అలా అనుకుంటే శరీరం మీద గాయాలు ఉన్నాయని ఒక పక్క చెప్తూనే, అత్యాచారం జరగలేదని ఇంకో పక్క చెప్తూనే, ఈ రెండింటిని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు వాళ్ళ ప్రత్యూష వాళ్ళ తల్లి కూడా మొదటి నుంచి దాదాపు 2000 సంవత్సరం సంబంధించినటువంటి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఒకటే చెప్తుంది, అత్యాచారం జరిగింది, మల్టిపుల్ సంబంధించినటువంటి వ్యక్తులు అత్యాచారం చేశారు. పోస్ట్ మార్టం సంబంధించిన సందర్భంలో కూడా అక్కడ ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటి సిమెంట్స్ కూడా అక్కడ కనపడ్డాయి. ఆమెకి ఇతర భాగాల్లో కూడా గాయాలైనట్టుగా, గొంతుము నులుగునట్టు, చంపినట్టుగా, గోర్రతో గోకినట్టుగా స్వచ్ఛమైన ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఎవరో కూడా హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆ సాక్ష్యాధారాలతో తుడిచిపెట్టేశారు అనేది కూడా మొదటి నుంచి కూడా చెప్తుంది. సో ఎన్ని చెప్పినా కూడా కోర్టులో సాక్ష్యాధారాలే చూసిన తర్వాత నిర్ణయాలు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తుది తీర్పిచ్చింది. సో అతన్ని కేవలం ఒక మరణానికి ప్రేరేపించాడనే అభియోగం మాత్రమే అతనిపై నుండి 2 సంవత్సరాలు మాత్రమే అతనికి జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఆవిడ తల్లి ఫస్ట్ నుంచి ఎట్లా చెప్పుకుంటూ వచ్చారో, ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందా దీని మీద? అంటే నిందితుల తరపు సంబంధించిన న్యాయవాదులు మాత్రం చెప్తున్నారు, అమాయకుడైనటువంటి సిద్ధార్థ రెడ్డి పైన కావాలనే ఈ యొక్క నెపం వేశారు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో ఏందో వాళ్ళకిద్దరి మధ్య తెలుసు కాబట్టి అతను ఎప్పుడు కూడా ప్రత్యూషాన్ని గాఢంగా ప్రేమించాడు. ఎప్పటి నుంచి పరిచయం అయినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చనిపోయడానికి కారణాలు ఏవైనా తెలియలేదు, కానీ అతనే చెప్పాడన్న దానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవనేది కూడా వారు కూడా చెప్తున్నటువంటి అంశం. అయితే దీన్నే ఆమె ఏకీభవించలేదు. ఎందుకంటే గతంలో మంత్రులకు సంబంధించిన కుమారులు ఉన్నారనేది కూడా మొదటి నుంచి కూడా ఒక ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ కేసు సుదీర్ఘకాలం పాటు జరిగింది. అంటే 24 సంవత్సరాలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పట్టింది న్యాయం జరగడానికి. అది కూడా కొంతవరకే 2 సంవత్సరాల మేరకు. మామూలుగా అయితే ఎవరైనా అరెస్ట్ చేస్తే రేప్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ నిజమైన సాక్ష్యాధారాలు సమర్పిస్తే అతనికి జీవిత శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను చేసినటువంటి నేరము ఎంత తీవ్రతను బట్టి ఉంటుంది. ఏదైనా కూడా అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి జీవితకాలం కానీ, మరణశిక్ష కానీ, లేకపోతే ఇంకా 7 ఏళ్ళు కానీ 14 ఏళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఓన్లీ ప్రేరేపించాడా అనే పదం మాత్రమే తీసుకొచ్చారు కాబట్టి అందుకే అతనికి తక్కువ శిక్ష పడింది అనేసి కూడా ప్రత్యూష తల్లి ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తుంది. కాబట్టి చూడాలి ఇప్పుడు దీనిపైన ఆమె ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు జారీ చేస్తుందని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 12 పాయింట్లు బేసిక్గా తీసుకుంటే ఇప్పుడు ఇద్దరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి మరి ఆమె ఒంటి మీద గాయాలు ఎలా వచ్చాయి అనేది జనరల్ పీపుల్ ఎవరైనా కూడా ఆలోచిస్తారుగా, ఈ పాయింట్లన్నీ కూడా కన్సిడర్ చేసి చూసుకుంటే కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు కోర్టుగా ఎవరైనా కానీ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలు కానీ, అలాగే ఈ కేసులో ఏ ఆధారాలను మీరు సేకరించారనేది కోర్టు అడుగుతుంది ఫస్ట్. దానికి సంబంధించి
అవన్నీ తీసుకొని వచ్చారు. వాడు తీసుకొచ్చినప్పుడు దాంట్లో అత్యాచారం చేసినటువంటి రుజువులు లేవు, దాంట్లో ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి కోర్టు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా కోర్టు అదే అడిగింది, అత్యాచారం జరిగిందా మహిళ పైన అంటే లేదు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్ అనేది జరగలేదు, ఎందుకంటే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ కూడా వాళ్ళు చెప్పారు. అంటే పురుగుల మంచి తాగి చనిపోయింది అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉందంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఏంటి ఇప్పుడు ఈ కేసునంతా మళ్ళీ పునః విచారణ చేయాలనేసి కూడా వాళ్ళ తల్లి చెప్తుందా, పిటిషన్ వేస్తుందా, ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో విచారణ చేసినప్పుడు ఈమెకు సంబంధించినటువంటి లాయర్లు తరపు న్యాయవాదులు ఉన్నారు కాబట్టి వారు కూడా పలు ప్రశ్నలు వేశారు, పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ క్రోడీకరించుకొని విన్న తర్వాత మాత్రమే న్యాయస్థానము ఈ యొక్క తీర్పు అయితే ఇచ్చింది. ఓకే, ఫైనల్గా రాణా ప్రతాప్, ప్రత్యూషకు సంబంధించి కేసుకు సంబంధించి న్యాయం జరిగినట్ట జరగనట్ట? 20 సంవత్సరాల తర్వాత ఈ విధంగా తీర్పు వచ్చింది కాబట్టి న్యాయం జరిగినట్ట జరగనట్ట? అంటే ఇప్పుడు బాధితురాలు వర్షన్ మనం చూసుకుంటే ఖచ్చితంగా న్యాయం జరగనట్టే అని మనం భావించాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు మదరు అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. మరోవైపు ఇటు శిక్ష పడినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే నేను తప్పే చేయలేదు, అనవసరంగా నన్ను అమాయకుని నన్ను ఇరికిచ్చారని అతను చెప్తున్నటువంటి వర్షన్. సో ఎట్టి పరిస్థితులుగానే ఒక 24 సంవత్సరాలు అయింది ఇప్పటికే. ఒక సినిమా హీరోయిన్గా అప్పుడప్పుడే వడివడి అడుగులు వేస్తుంది. అప్పట్లో వరుసగా 2 సూపర్ హిట్ సినిమాలు అనేది ఆమెకు వచ్చాయి, వరుస అవకాశాలని వచ్చేది ఒక తెలుగు అమ్మాయి. అప్పుడప్పుడు అంటే 2000 ప్రాంతంలో 2002 ప్రాంతంలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలో చలనచిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఇటు బాంబేకి సంబంధించిన వారు కానీ, ఇటు కర్ణాటకకు సంబంధించిన వారు కానీ, తమిళనాడుకు సంబంధించినటువంటి అమ్మాయిలు ఎక్కువగా హీరోయిన్లుగా కానీ రాణించేటారు. ఆ సమయంలో తెలుగు అమ్మాయికి మంచి అవకాశాలు వచ్చిన తరుణంలో ఈ యొక్క ఉదంతం జరిగింది. మంచి కెరీర్ ఉంది, పైగా చిన్న వయసు. సో ఖచ్చితంగా కడుపు కోత అనేది ఎవరికైనా ఉంటుంది. సో అదే ఆ బాధని ఇప్పుడు ప్రత్యూష తల్లి కూడా అనుభవిస్తుంది. ఈ తీర్పు పట్ల పైన కానీ, జరిగినటువంటి తతంగాల పైన కానీ, గతంలో రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ కూడా ఆమె నిన్న కంటతడి పెడుతూ కూడా తన బాధను ఆమె అందరికీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.